లేదా ఒక టాబ్లెట్ వేసుకుంటే మానిపోతుంది. కానీ హృదయానికి అయినటువంటి గాయం, మనం ఎంతో దగ్గర వారని, మనం ఎంతగానో ప్రేమించి, మనం ఎంతో వారి కోసము చేసి, వారికి ఎన్నో రకాలుగా సహాయపడి, వారిని ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత, మన మీద దూషణ మాటలు, మోసకరమైన మాటలు, మనల్ని మోసం చేసి మన నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పుడు హృదయానికి ఎంతో గాయమవుతుంది. తల్లిదండ్రులు బిడ్డల్ని ఎంతగానో పెంచి వారిని పెద్ద చేసినప్పుడు, వారి చేయకూడని పనులు చేస్తున్నప్పుడు హృదయం గాయమైపోతుంది. అయితే ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము, నీ హృదయము దేనిని బట్టి గాయపడిందో, ఆ గాయపరుచు గాయపరిచేది దేవుడే, గాయమును పెట్టేది దేవుడే, గాయమును కట్టేది దేవుడే. కాబట్టి దేవుడు ఈరోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము, గాయపరిచిన నేనే నీ గాయమును కట్టెదను. దేవుడిస్తున్నటువంటి చక్కని వాగ్దానము. ఎందుకంటే ఈ వాగ్దానం ద్వారా ఎన్నో హృదయాలు ఆదరింపబడతాయండి. నీ హృదయము ఎంతో గాయపడిన స్థితిలో నీ హృదయ గాయాన్ని నేను కట్టెదను అన్నప్పుడు ఎంత మరి రిలీఫ్ వస్తుంది. దేవుడు తప్ప మన సమస్యకు పరిష్కారం